నమస్తే వెల్కమ్ టు B2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తోటంపేడు మండలం పెద్దకన్నెల్లి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి శ్రీకాళహస్తి మండలం తొండమానుడు గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా అమ్మవారికి తిరుచి వాహన సేవ శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు స్కంద షష్ఠి సందర్భంగా శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు బంగారుపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్ పోతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంపేడు మండలంలోని పెద్ద కన్నెల్లి గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా నేడు రాష్ట్రం మొత్తం మీద నిర్వహిస్తున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ను శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తోటంపేడు మండలంలోని పెద్ద కన్నెల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసిన పలు సమస్యలను పరిష్కరించే దిశగా కార్యాచరణ చేపడతామన్నారు. అనంతరం పెద్ద కన్నాలి గ్రామం నందు రోడ్డు నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొని భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చేపట్టిన టీచర్స్ పేరెంట్స్ సమావేశం విద్యా వ్యవస్థలో పెనుమార్పు తీసుకొస్తుందని, విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేయడానికి చిన్నతనం నుంచే విద్యార్థి తన విద్యాభ్యాసం ఏ విధంగా నిర్వహిస్తున్నాడో, అతనికి వచ్చే పరీక్ష ఫలితాలు ఏ విధంగా ఉండి అతని భవిష్యత్తును బంగారుమయం చేస్తాయో విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసే విధంగా నేడు పేరెంట్స్ టీచర్స్ మెగా సమావేశం నిర్వహించారని, విద్యార్థులను ఉపాధ్యాయులే కాక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా విద్యార్థిపై దృష్టి సారించి వారు విద్యారంగంలో ఏ విధంగా దినదిన పురోగతి చెందుతున్నారో తెలుసుకునే విధంగా నేడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారని, శ్రీకాళహస్తిలో గంజాయి లాంటి మత్తు పదార్థాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారని, గంజాయి రహిత శ్రీకాళహస్తి నియోజకవర్గం తీర్చిదిద్దినందుకు తాను తమ అధికారులు నిరంతరం కృషి చేస్తున్నామని తెలియజేశారు. పరిశ్రమల ద్వారా వచ్చే CSR ఫండ్స్ ద్వారా నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. యువతకు ఉద్యోగం కోసం కల్పించే విధంగా రేణిగుంటలో త్వరలోనే మరికొన్ని పరిశ్రమలు రాబోతున్నాయని, తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని తెలియజేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఇప్పుడు ఇది సన్న రోడ్ వేసాం పక్కన చాలా ఆ స్లో పట్టబెట్టి స్లో నువ్వేం చేస్తావంటే ఫ్యాక్టరీలతో మాడి CSR ఫండ్ మాట్లాడు ఒకటి మూడు నాకు కావాల్సింది 5 బాత్రూమ్ లోపల బెంచ్లు ఫ్యాన్లు లైట్స్ మొత్తం CSR. మరి ఈరోజు తోటంపేడు మండలంలో కన్నెల్లి గ్రామం దగ్గర గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాం. అందరూ కూడా పేరెంట్స్ ఇక టీచర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. మరి లొకేషన్ చేపట్టిన ఈ కార్యక్రమం చాలా బాగుంది. వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వచ్చిన తర్వాత ఏంటంటే కొద్దిగా బాత్రూమ్స్ ఇబ్బంది ఉన్నది తెలిసింది. అందులో బిల్డింగ్ కూడా కొద్దిగా బాగుపరచాలా. పిల్లలు ప్లే గ్రౌండ్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది. ఇవన్నీ కూడా మేము కూడా వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ బస్సెస్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసింది. అట్నే రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా హైవేలో ఇబ్బంది కూడా చెప్పారు.
ఇవన్నీ కూడా ఇష్యూస్ మరి గవర్నమెంట్ నోటీస్ తీసుకెళ్తాం. ఇమీడియట్గా సాల్వ్ చేసేదానికి ఎట్లా చేస్తాం అనేది ఇమీడియట్గా చేస్తాం. 268 మంది ఈ స్కూల్లో చదువుతా ఉన్నారు. బాత్రూమ్స్ కూడా ఒక 4-5 ఉన్నాయంట. ఇమీడియట్గా సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇంకో 10 బాత్రూమ్స్ కట్టించి 5 బాత్రూమ్స్ గర్ల్స్కి 5 బాత్రూమ్స్ బాయ్స్కి అలా పెడదామని చెప్పి ఆలోచన చేస్తాను. తప్పకుండా దీన్ని ఇంకో వచ్చే ఒక 2-3 మంత్స్లో నేను ఎప్పుడు అన్ని టైం మోడ్ పెడుతుంటా కాబట్టి ఇంకొక 2-3 మంత్స్లో అది రెడీ చేసేదానికి నేను ఎట్లా చేయాలనేది చేస్తాం. అట్నే కాళహస్తిలో కూడా గడిచిన ఒక 1 వీక్లో మరి అందరి ఎస్పీ డిఎస్పీ సిఆర్ అందరూ కూడా కంగ్రాట్ చేస్తున్నారు. ఎందుకంటే దగ్గర 21 కేజీ గాంజా పట్టున్నాం. అట్నే 51 మందిని అరెస్ట్ చేశాం. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో ఎవరైతే సెల్ చేస్తున్నారో వారందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈగిల్ భాగంగా మరి లోకేష్ అన్న గారు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ఓ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ గాంజాని కావచ్చు డ్రగ్స్ కావచ్చు అరికట్టమని చెప్పారు. అదే విధంగా పోతున్నాం. అట్నే వచ్చే కంపెనీస్ కూడా లోకేష్ అన్న గారు మన లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కంపెనీస్ కూడా మరి కాళహస్తికి ఇస్తారని మాటిచ్చినారు. తప్పకుండా ఒక ఈ ఐసర్ దగ్గర కూడా ఒక 3-4 కంపెనీస్ కొత్త రాబోతున్నాయి. అట్నే రిలయన్స్ వాళ్ళు కూడా కొత్త బ్రాంచ్ కూడా పెట్టబోతున్నారని చెప్పి తెలిసింది. అట్నే తొట్టంబేడు మండలంలో కూడా దగ్గర 4 ఫ్యాక్టరీస్ కొత్త రాబోతున్నాయి. అవన్నీ కూడా అలాట్మెంట్ అయినాయి. వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది. అట్లనే తొట్టంబేడులో ఏపీఐసి వర్క్ కూడా ఉంటుంది. అది దగ్గర 450 కోట్లతోని స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా త్వరలో ఫినిష్ చేసి అక్కడ కూడా అన్ని కంపెనీస్ వస్తే మరి మన పిల్లలు కూడా ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను పిలిచినందుకు మా పేరెంట్స్కి టీచర్స్కి అలానే పిల్లలు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ జై హింద్ జై భారత్. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని విద్యార్థులు విద్యా అభివృద్ధికై పలు అంశాలను సూచించి విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు సలహాలు అందజేశారు. శ్రీకాళహస్తి మండలంలోని తొండమానాడు గ్రామం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేడు నిర్వహించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర పాల్గొని విద్యార్థుల విద్యా అభివృద్ధికై పలు అంశాలను సూచించి విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులచే నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలలో మరియు రంగవల్లులు పలు ఆటల పోటీలు నిర్వహించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆడుతున్న పలు క్రీడా పోటీలలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు స్వయంగా పాల్గొన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులు వేస్తున్న రంగవల్లులను చూసి వారిని అభినందిస్తూ విద్యార్థుల భవిష్యత్తుపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని తల్లి భారతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా నేడు రాష్ట్రం మొత్తం మీద చేపట్టిన పేరెంట్స్ టీచర్ మెగా సమావేశం నేడు తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తూ తమ పిల్లల భవిష్యత్తుకు బంగారు రంగవల్లులు దిద్దుకునేందుకు ఈ కార్యక్రమం ప్రాంగణంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొని తమ పిల్లల భవిష్యత్తుకై హెల్త్ కార్డులు మంజూరు చేస్తూ వాటిని తమ పిల్లలకు అందజేయడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకై తగు సలహాలు సూచనలు ఇస్తూ తమ పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తూ తమ పిల్లలు ఏ విధంగా చదువుకుంటున్నారో నెలకొక పర్యాయం తెలుసుకోవాలని తమకు సూచనలు తెలియజేయడం ఆనందంగా ఉందని వారు కలెక్టర్కు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ హెట్కి లోగో సాగుతుంది కాస్త అయిపోతుంది అందరూ పడతారు చూసుకోండి ఇది రెండు కలిపి B1 చేశారు 25కి 20 వస్తే B1 ఎంత వస్తే A1 అంటే 75
కొంచెం ఇంకా తెచ్చుకుంది రాయొచ్చు. ఎప్పుడు ఎగ్జామ్ మార్చ్ 15 డేట్ ఉండొచ్చు. 3 నెలలు చాలా టైం రేపు నుంచి మధ్య నుంచి సెవెన్ ఎగ్జామ్ బాగా చదువుకో. Support services required guidance. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్ర పర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు, సేవ, తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు సహా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయం ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొని వచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో టెంపుల్స్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో శని అభిషేకంలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవ చేపట్టారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శని గ్రహకాల దోషం నుంచి విముక్తి కోసం శనీశ్వరుని అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల మిరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తుల అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనీశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఏఈఓ లోకేష్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలంలోని వేలంపాడు గ్రామం నందు రెవెన్యూ సదస్సులను శ్రీకాళహస్తి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులతో పాటు సమస్యలు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దృష్టికి తీసుకొని రాగా వాటిని సత్వర పరిష్కార దిశగా కార్యాచరణ చేయాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి రెవెన్యూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తి మండలంలోని వేలంపాడు గ్రామం నందు రెవెన్యూ సదస్సులను శ్రీకాళహస్తి మండల ఎంఆర్ఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి పాల్గొన్నారు. గ్రామస్తులకు పలు సమస్యలు ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి దృష్టికి తీసుకొని రాగా వాటిని సత్వర పరిష్కార దిశగా కార్యాచరణ చేయాలంటూ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి రెవెన్యూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలపై గోడు వెళ్లబోసుకుంటున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రెవెన్యూ శాఖలో పేరుకుపోయిన రకరకాల సమస్యలు వెలుగు చూస్తున్నాయని, వైకాపా నేతల భూ ఆక్రమణలు, భూ రికార్డుల తారుమారు తదితరాలను ప్రజలు, రైతులు ధైర్యంగా బయట పెడుతున్నారు. ఏడాదిగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అయితే రైతన్నల సమస్యల పరిష్కారం వేదిక రెవెన్యూ సదస్సులో రైతన్నలు, గ్రామస్తులు ఇచ్చిన సమస్యలను పరిష్కరించి
గ్రామస్తులకు ఇటు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా తమ ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందని, అయితే గత ప్రభుత్వంలో ఎవరెవరు పేదవారిని మోసం చేసి భూ ఆక్రమణలు చేశారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. సాధ్యమైనంత త్వరగా గ్రామంలో గ్రామస్తులు రైతులు ఇచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించవలసిందిగా సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. మనకి దగ్గర ఉండి చెప్పండి ఎల్లప్పుడు తీసేయకుండా ఇక్కడ మనకి ఇబ్బంది ఉండదు. తీసి మళ్ళీ వాళ్ళు బాధపడింది పడేది వాళ్ళ సంగతి మనకు వద్దులే, మన కదా మనం చూద్దాం. ఈ రాష్ట్రం అది మనకు కావాలి, ఇక్కడ పెడదాం దగ్గర. ఈరోజు శ్రీకాళహస్తి మండలంలో మరి మొదటిగా రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ గారు, భానుప్రకాష్ గారు, ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు అండ్ అందరూ కూడా మిగతా ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెట్టుకొని బ్రహ్మాండంగా ఈ ఊర్లో ఉన్న సమస్యలన్నీ కూడా అర్జీలు తీసుకోవడం జరిగింది. దీంట్లో మరి ఎక్కువగా మ్యూటేషన్ సంబంధించినట్టు కావచ్చు, మాకు పొలం లేదు, చంద్రన్న దయ చూపిస్తే మాకు ఒక ఎకరన్నర పట్టా ఇప్పించండి అని చెప్పి అనేక ఫిర్యాదులు వచ్చినాయి. అట్లనే వైసీపీ వాళ్ళు చేసిన అక్రమాలు కూడా దాని మీద కూడా వచ్చినాయి ఫిర్యాదులు. అవన్నీ కూడా డెఫినెట్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా 33 రోజులు ఈ రెవెన్యూ సదస్సు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి 40 రోజులు టైం పెట్టాం. అంటే ఫిబ్రవరి 27, 26 వరకు టైం పెట్టున్నాం. ఆ టైం లోపల ఏమేమి అర్జీలు వచ్చినాయో అవన్నీ కూడా ఆన్లైన్లో పెట్టి చేయడం, ఇవన్నీ కూడా డైరెక్ట్గా రెవెన్యూ మినిస్టర్ సత్యన కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ నా డాష్ బోర్డ్లో కూడా ఇవన్నీ పెట్టి ఒక ట్రాన్స్పరెన్సీ వేలో ఇవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పి మరి ప్రభుత్వం పిలిపించిన సందర్భంలో మరి మేమందరం రావడం, గ్రామస్తులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇది కొత్త నాందికి శ్రీకారం చుట్టాం. ఇదో కొత్త శకం. గడిచిన 5 సంవత్సరాల్లో ఎలాంటి పాలన, అరాచక పాలన చూశారు. ఒక రావణాసుడు రాజ్యం చూశారు. ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. తప్పకుండా వచ్చే రోజుల్లో బ్రహ్మాండంగా ఇదే రకంగా ఊరు వాడ వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చేసి పెడతామని తెలియజేసుకుంటూ, అలానే మండలానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చున్నాం. ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసే సరే మీ సమస్యలు ఆయా డిపార్ట్మెంట్ పంపించి తిరిగి ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని రోజులు అవుతుంది కనుక్కొని తిరిగి మీకు చెప్పే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ, ఇదే ఒక మంచి ప్రభుత్వము అని చెప్పడానికి చేస్తున్నాం. ఈరోజు మొదటి రోజు మేము ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం. ఈ రోజు నుంచి 33 రోజులు ప్రతిరోజు ప్రతి గ్రామంలో ఉంటుంది. కాబట్టి ఆ గ్రామం డేట్స్ ముందే వెళ్ళి దండోరా కొట్టి, అట్టనే తెలుగుదేశం కార్డు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పి అక్కడ మరి పలానా డేట్ రోజు పలానా దగ్గర వచ్చి మీరు చేయాలని చెప్పి మరి అందరు దండోరా కొట్టిస్తున్నాం. అట్లనే మీరు అర్జీలు రాసేటప్పుడు దయచేసి అందరిని వినిపించిందంటే మీ సెల్ ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు నెంబరు రాసినచో ఆ అర్జీల్లో కూడా ఆన్లైన్లో పెట్టినప్పుడు డైరెక్ట్గా మీకు ఎస్ఎంఎస్ వచ్చే పరిస్థితి ఉంటుంది, డైరెక్ట్గా మీకు కాల్ వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలానే వచ్చే 33 రోజులు అన్ని చోట్ల తిరిగి మేము కావచ్చు, ఎంటైర్ రెవెన్యూ వ్యవస్థ కావచ్చు వచ్చి బ్రహ్మాండంగా మీ ఇంటికి వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. శ్రీకాళహస్తి తొండమానడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించి నిర్వహించారు. పాఠశాల ప్రగతి పథంలో సాగుతుంది అని పిఎం శ్రీ కింద ఎంపిక అయినటువంటి హెచ్ఎం కిష్టయ్య తెలిపారు. టీచర్స్ పేరెంట్స్ సమావేశాలు నిర్వహిస్తే పాఠశాల స్థితిగతులతో పాటు
బిడ్డల స్థితిగతులు తెలిసి బిడ్డలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. తల్లిదండ్రులు ప్రతి 3 నెలలకు జరిగే టీచర్ పేరెంట్స్ సమావేశాలకు తప్పనిసరిగా రావాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. రణంనాడు పాఠశాలకు జూనియర్ కళాశాల క్లాస్ రూమ్ మంజూరుకు పరిశీలిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభమైన మెగా టీచర్స్ పేరెంట్స్ సమావేశాలను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి తొండమహానాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్కు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాలలో చదువులు బాగున్నాయని, జూనియర్ కళాశాల హాస్టల్ వసతి కావాల్సిన అవసరం ఉందన్నారు. స్కూల్ గ్రౌండ్లో తగిన స్థలం ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాల హెచ్ఎం కృష్ణయ్య మాట్లాడుతూ తమ పాఠశాల సీఎం శ్రీ కింద ఎంపిక మంచి ప్రగతి సాధిస్తున్నట్లు వివరించారు. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ అధ్యక్షుడు అచ్యుతయ్య మాట్లాడుతూ అందరి సమన్వయంతో పాఠశాల అభివృద్ధి పథంలో సాగుతున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఎంతో ఆవశ్యకమని, విద్యార్థుల స్థితి, పాఠశాలలో పరిస్థితులు తెలియాలంటే ప్రతి 3 నెలలకు ఒకసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశమైతే బిడ్డల పరిస్థితి ఏమిటి అనేది తెలుస్తుందని, బిడ్డల గురించి ఉపాధ్యాయుల వద్ద ఎలాంటి మొహమాటము లేకుండా చర్చించి వారి గురించి తెలియజేస్తేనే విద్యార్థులు ఉన్నతంగా రాణించడానికి దోహదపడుతుందని, టీచర్లు ఎలా బోధిస్తున్నారో కూడా తెలుస్తుంది అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పాఠశాలలో స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని, దీన్ని అందరము సద్వినియోగం చేసుకుని మనం బిడ్డను, మన బడిని మహోన్నతంగా తీర్చిదిద్దుకుందామని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రంగోలీ, టంగ్పర్ కార్యక్రమాల్లో కలెక్టర్ పాల్గొని విద్యార్థులను, తల్లిదండ్రులను ప్రోత్సహించారు. మధ్యాహ్నం భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. 5 మంది పాస్ అయ్యారు. 500 అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు 21 మంది. పాఠశాల మొదటి మార్కులు సాధించిన 590. ఇంకొక వెంకట భవిష్య మీరందరూ కూడా పిల్లవాడు రోజు మధ్యాహ్నం భోజనం స్కూల్లోనే చేయాల్సిందిగా చెప్తూ మీరందరూ, కాబట్టి మీరందరూ కూడా పేరెంట్స్ అందరూ ఇక్కడ మధ్యాహ్నం మన కలెక్టర్ గారికి అందరికీ సన్మానం. ఇక్కడ చదివి ఇక్కడ చెప్పండి కలెక్టర్ గారు మీరు కాదని పేరెంట్స్ మీరు చేయాలనేసి సార్ గారు పేరెంట్స్ కి సన్మానం చేస్తున్నారు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా స్కూల్ తరఫున 10th క్లాస్ విద్యార్థులందరూ 10th B సెక్షన్ లో గౌరవిస్తున్నాము. వాళ్ళ పేరెంట్స్ తీసుకొని 10th B సెక్షన్ లో గౌరవించి మా బిడ్డలను 10th B సెక్షన్ లో రండి. ఉండేటట్టు, వాళ్ళు చదివేటట్టు జరుపుతున్నటువంటి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి మండలం తొండమనాడు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. మనకి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ జిల్లా వ్యాప్తంగా 2321 స్కూల్స్ అన్నిట్లో కూడా, అంటే స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన స్కూల్స్లో అన్ని చోట్ల కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ మనకు ఆయా స్కూల్ హెడ్ మాస్టర్ కానీ, ప్రిన్సిపల్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివినటువంటి పూర్వపు విద్యార్థులు, అదేవిధంగా ఆ స్కూల్లో చదివి ఉన్నత స్థానాలకు వెళ్ళినటువంటి విద్యార్థులు వాళ్ళందరితో కలిపి ఒక మంచి పండుగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్కూల్ పిల్లల భవిష్యత్తులో పాల్పంచుకొని వాళ్ళు కూడా ఒక బాధ్యత తీసుకుంటారని ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఉపాధ్యాయులకు, మిగతా స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళందరికీ కూడా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళందరికీ కూడా పిల్లవాడి భవిష్యత్తులో బాధ్యత తీసుకోవాలనేది, తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయ్యి ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలది అనేది కూడా చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్క పేరెంట్ టీచర్ మీటింగ్కి
మనకి ఏదైతే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ HPC కార్డ్ అని ఇచ్చాము, దాంట్లో ఆ విద్యార్థి ఎలా చదువుతున్నాడు, ఏ సబ్జెక్ట్స్లో ఎలా చేస్తున్నాడు, అది 3-4 నెలలకు ఒకసారి ప్రతి పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగినప్పుడల్లా దాంట్లో రాయటం, దాని ద్వారా విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉందనేది, హోలిస్టిక్ ప్రోగ్రెస్ ఎలా ఉందనేది కూడా ఒక అంచనా వేసుకొని, బేరీజ్ వేసుకొని దాని తగ్గట్టు పిల్లలకి తల్లిదండ్రులు కూడా ఏమేమి చెప్పాలి, ఫ్యూచర్లో వాళ్ళని ఏం చేయాలి, ఎట్లా చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి కూడా దాని ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా హెల్త్ కార్డ్ అనేది ఇస్తున్నాము. చాలా తరచుగా పిల్లల్లో వాళ్ళు స్కూలు అంటే మానేయటం జరుగుతుంది. జ్వరం రావటం కానీ, దగ్గు, జలుబు, స్కిన్ డిజీజెస్, ఇట్లా రకరకాలు, అదేవిధంగా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్తో మానేయటం జరుగుతుంది. ఇది తరచుగా ఆబ్సెంట్ అవ్వకుండా ఉండటానికి ఒకటి. అదేవిధంగా ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు, ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా దాంట్లో నోట్ చేసుకొని తర్వాత PHC డాక్టర్ గారి దగ్గర అది చెక్ చేయించుకొని పిల్లల యొక్క హైటు, వెయిట్, అదేవిధంగా అనీమియా అంటే హీమోగ్లోబిన్, ఇట్లాగా అన్నీ కూడా పారామీటర్స్ చెక్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యం కూడా కుదుటపడేలాగా, మెరుగుపడేలాగా ఆ కార్డులో మనము పొందుపరుచుకుంటాము. ఇట్లా చూసుకున్నట్టయితే మనకి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎలా చెప్తున్నారు, ఏంటి, భోజనం ఎలా ఉంది, అదేవిధంగా టాయిలెట్లు బాగున్నాయా లేదా, అదేవిధంగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్పంచుకుంటున్నారా లేదా, మిగతా తోటి విద్యార్థులందరితో కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉంటున్నారా, లేదంటే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు నిర్వహిస్తున్నారు. దీని ఒక మంచి వాతావరణంలో జిల్లా వ్యాప్తంగా చేసి ఇది ఇలానే కంటిన్యూ చేస్తామనేది కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తాం. ఏమంటే ఇక్కడి నుంచి చదువుకున్న తొండంనాడు ఈ స్కూల్కి, జిల్లా పరిషత్ హై స్కూల్కి చాలా అంటే హిస్టరీ ఉంది. చాలామంది ఇక్కడ విద్యార్థులు చదువుకొని చాలా ఉన్నత స్థానానికి వెళ్ళారు. వీళ్ళందరూ రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ జూనియర్ కాలేజ్ కావాలని అడుగుతున్నారు. మనకి 7 కిలోమీటర్ల అవతల శ్రీకాళహస్తిలో జూనియర్ కాలేజ్ ఉన్నప్పటికీ అది కొంచెం లాజిస్టిక్ ఇష్యూస్ మేరకు అక్కడికి పిల్లలు వెళ్ళటానికి ఇబ్బంది ఉంది. ఒకసారి స్టడీ చేసి గవర్నమెంట్ కూడా మనము జూనియర్ కాలేజ్ కోసము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా అడిషనల్ క్లాస్ రూమ్స్ అడుగున్నారు, అదేవిధంగా ఇక్కడ RO ప్లాంట్ అడుగున్నారు, అదేవిధంగా గ్రౌండ్ అడుగున్నారు. అడిషనల్ క్లాస్ రూమ్స్, RO ప్లాంట్ వెంటనే శాంక్షన్ చేస్తాము. గ్రౌండ్ ఒకసారి RDO గారికి కూడా చెప్పాను, దగ్గరలో ఉన్న ఏదైనా ప్రభుత్వ స్థలం చూసి దాన్ని ఐడెంటిఫై చేసి ఇక్కడ సుమారుగా 386 పిల్లలు అంటే సుమారు 400 పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ గ్రౌండ్ అందుబాటులోకి తీసుకోవడానికి కూడా చర్యలు తీసుకుంటాం. శ్రీకాళహస్తి తొట్టంపేడు చెన్నై రోడ్లో వెలిసి ఉన్న శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సందాస్ షష్ఠి పురస్కరించుకొని విశేష పూజలు నిర్వహించారు. ముందుగా స్వామివారి మూల విరాట్ కు పాలు, పెరుగు, తేనె, పన్నీరు వంటి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారి చిత్ర పటాన్ని పట్టణంలో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మహేష్ శర్మ మాట్లాడుతూ మార్గశిర మాసంలో వచ్చే స్కంద షష్ఠి రోజు స్వామివారికి అభిషేకాలు నిర్వహించి దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోతాయని తెలిపారు. కార్యక్రమంలో జగదీష్, కుమారు, మురగను తదితరులు పాల్గొన్నారు.
భక్తులందరికీ కూడా ఈరోజు మార్గశిర మాసం శుద్ధ షష్ఠి సందర్భంగా స్కంద షష్ఠిని పురస్కరించుకొని శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య దేవస్థానం వారు స్వామివారి చిత్రపటాన్ని గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం వచ్చే శుక్లపక్ష షష్ఠి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరిపిస్తూ స్వామివారి చిత్రపటాన్ని గ్రామోత్సవం చేస్తూ భక్తులందరినీ స్వామివారు కాపాడాలని, అందరి మీద స్వామివారి అనుగ్రహం ఉండాలని ఈ కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతోంది. అటు భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి సేవలో పాల్గొంటుందిగా కోరుతారు. అలాగే కార్తీక మాసం నుంచి షష్ఠి రోజు స్వామివారు సూరపద్మ సంహారం జరిగిన తర్వాత ఈ షష్ఠి నాడికి దేవసేన అమ్మవారు వివాహం చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కృపాకటాక్షం పొందాలని ప్రార్థిస్తున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేట మండలం బండారుపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెగా పేరెంట్స్ డే కార్యక్రమం 45,000 పైచిలుకు స్కూళ్లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒకేసారి 35 లక్షల మంది విద్యార్థులు, సుమారు 70 లక్షల మంది తల్లిదండ్రులకు, 1,88,000 మంది ఉపాధ్యాయులు, 50,000 పైచిలుకు ప్రజాప్రతినిధులు పాల్గొనే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని అన్నారు. దేశంలోని ఎక్కడా లేని విధంగా ఒకేసారి సమావేశపరచడం ఇది ఒక చారిత్రాత్మక కార్యక్రమని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ అధ్యక్షులు తిరుపాల్ రెడ్డి, మునిరాముల రెడ్డి, మాజీ సర్పంచ్ శివశంకర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు విద్యా బోధన చేయడంతో పాటు పాఠశాలలో వారి ప్రవర్తనపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం పి కొత్తకోట బంగారుపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం పి కొత్తకోట బంగారుపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థుల పూర్తి బాధ్యత తీసుకుని విద్యతో పాటు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు వెనుకబడి ఉన్న సబ్జెక్టుపై మరింత ఎక్కువ దృష్టి సారించి వారి విద్యా ప్రమాణాలను పెంచాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే వారిని భవిష్యత్తులో ప్రయోజకులుగా చూడవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాల పట్ల తల్లిదండ్రులకు భరోసా కలిగించేలా విద్యా బోధన ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మౌలిక వసతులు కల్పించడం జరిగిందని, మంచి వాతావరణ పరిస్థితుల మధ్య విద్యా బోధన చేయడం జరుగుతుందన్నారు. పోటీ ప్రపంచంలో విద్యార్థులు నెగ్గాలంటే విద్యార్థులకు బాల్యం నుంచే భవిష్యత్తు మంచి బాట ఏర్పాటుకు దిశానిర్దేశం చేయవలసిన అవసరం ఉపాధ్యాయులకు ఉందన్నారు. పేరెంట్ టీచర్ మీటింగ్ను కనీసం నెలలో ఒకరోజు నిర్వహిస్తూ విద్యార్థుల విద్య, ఆరోగ్యం, ప్రవర్తన వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయాలని, తల్లిదండ్రుల నుంచి సలహాలు స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల ఆరోగ్యం ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగితే పాఠశాలతో పాటు ఊరికి మంచి పేరు వస్తుందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ విద్యార్థులకు సత్ప్రవర్తన, మెరుగైన విద్యా బోధనలు అలవాటు చేయడంలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తారన్నారు. తల్లిదండ్రులలో చాలా వరకు నిరక్షరాస్యులు ఉంటారని, వారి పిల్లల విషయంలో సమస్యలను వివరించే సమయంలో ఉపాధ్యాయులు సావధానంగా వినాలని, తల్లిదండ్రులతో సయోధ్యతో మెలగాలన్నారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులను తన ఇంటి మనిషిగా భావించి సమస్యలను వివరించాలన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రుల భాగస్వామ్యం అవసరమన్నారు. తల్లిదండ్రులకు ఉపాధి ఎంత అవసరమో పిల్లల భవిష్యత్తు కూడా అంతే ముఖ్యమన్నారు. తమ పిల్లల కోసం కనీసం 1 గంట సేపు కేటాయించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వం విద్యార్థులకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుందని ధీమాతో తల్లిదండ్రులు ఉన్నారని, వారి ఆశకు అండగా నిలబడాలని ఉపాధ్యాయులను కోరారు. వీటి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొట్టంపేడు మండలం పెద్ద కన్నెల్లి గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్. విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి. శ్రీకాళహస్తి మండలం తొండమానుడు గ్రామంలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం. పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా అమ్మవారికి తిరుచి వాహన సేవ. శనివారం సందర్భంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు.
స్కంద షష్ఠి సందర్భంగా శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బంగారుపాలెంలోని జెడ్పీ హై స్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, పాల్గొన్న కలెక్టర్ సుమిత్ కుమార్, కోతలపట్టి ఎమ్మెల్యే మురళీమోహన్. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.